ప్రపంచంలోనే పాపులర్ టూరిస్ట్ ప్లేస్ లో గోవా ఒకటి. ఇండియాలో అయితే కంపల్సరీ మనకి టకాని గుర్తొచ్చేది టూరిస్ట్ ప్లేస్ అంటేనే గోవా. గోవా అంటేనే గుర్తొచ్చేది కలర్ఫుల్ బీచ్లు, తర్వాత వైబ్రెంట్ నైట్ లైఫ్, ఆ తర్వాత నేచర్, తర్వాత ఆ కల్చరు, దాని తర్వాత మనోళ్ళకైతే చాలా మందికి బ్యాచులర్స్ కి మందు చీప్ గా దొరుకుతుంది. ఇలా చాలా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు అది మారుతుంది అని చాలా మంది అంటున్నారు. అంటే ఈవెన్ సీజన్ లో కూడా గోవాలో రిసార్ట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, బీచ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎంటీ స్పేసెస్ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. మనము మిగతా డీటెయిల్స్ కంటే వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుని దాని తర్వాత దానికి వెళ్దాము. బొల్లా రవితేజ అనే 20 years ఏజ్ ఉండే యువకుడు తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్. అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి బిజినెస్ మ్యాన్. ఇతను గోవాకి వెళ్ళాడు అనమాట న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే దానికి. కొలంగుడ్ బీచ్ లో ఆ షాక్స్ ఉంటాయి కదా, అక్కడ ఓనర్ తో కొద్దిగా ఫైట్ జరిగింది. ఏం జరిగిందంటే ఇతను ఒక ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ ఫుడ్ ఆర్డర్ చేసే టైం ఎక్స్ట్రా అయిందని చెప్పేసి ఆ ఓనరు ఎక్స్ట్రా ఛార్జ్ అడిగాడు అనమాట. వాళ్ళతో ఏదో కొద్దిగా క్వారల్ అయిందనమాట. అంటే వాళ్ళు వీళ్ళు తగుపడ్డారు. అప్పుడు ఏమైందంటే ఆ ఓనరు ఆ తర్వాత ముగ్గురు ఎక్స్ట్రా అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి ఇతన్ని ఏదో కర్రతో బాధారనమాట. అతను చనిపోయేంత వరకు కొట్టారనమాట. ఆ తర్వాత పోలీసులు కూడా వాళ్ళ ముగ్గురిని, ఓనర్ని, వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. గార్డియన్ ప్రకారము ఈ 12 years లో 255 టూరిస్ట్స్ చనిపోయారని చెప్తుంది. మనం ఇంతకు ముందు అనుకున్నట్టు గోవాలో ఎంటీ బీచెస్ దర్శనమిస్తున్నాయి, ఎంటీ రోడ్లు దర్శనమిస్తున్నాయి అని సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ ఏమవుతుందంటే ఇది సోషల్ మీడియాలోనే జరుగుతుంది, నిజంగా అలా లేదు అని గవర్నమెంట్ అయితే మాట్లాడుతుంది. ఇది నిజం కాదు తెలుసుకుందాం. नवंबर, दिसंबर और जनवरी मंथ आने वाला वो बहुत ही फुल्ली टूरिस्ट इज अवेलेबल। सभी होटल्स यहाँ के फुल हो चुके हैं। मुझे लगता है कि गोवा आने वाली सभी फ्लाइट्स, उनकी टिकट्स भी यानी नहीं मिल रही हैं। भाई साहब ये फर्स्ट जन का हाल है, देख रहे हो, कोई भी पब्लिक नहीं, मतलब कोई भी टूरिस्ट नहीं दिख रहा है, पूरा खाली है, पूरा खाली है भाई। क्योंकि आज फर्स्ट जन है, न्यू ईयर है और इस साल का पहला दिन है और दूसरे साइड कहीं चहल पहल ही नहीं है। 9 बजे ही बंद हो गई सारी शॉप्स। इस टाइम तो मतलब भाई होना चाहिए, मतलब 11 बजे तक भोकाल एकदम चलना चाहिए, एकदम चहल पहल। देखो पूरा सन्नाटा है भाई, कोई नहीं है, पूरी मार्केट बंद हो गई है। अभी टाइम हो रहा है 9 बज रहा है, ये देखो ये पूरा मार्केट बंद है। कुछ इन्फ्लुएंसर अननेसेसरी बार बार सोशल मीडिया पे यानी बात करते रहते हैं कि गोवा से टूरिस्ट नहीं आ रहे हैं, गोवा से टूरिस्ट मैंने दूसरी जगह जा रहे हैं, विच इज अ रॉन्ग थिंग। गोवा के बारे में गलत मैसेज लोगों को देने की बात बार बार कह रहे हैं। టూరిజం మినిస్ట్రీ ప్రకారము 2019 లో గోవాకి ఇంటర్నేషనల్ విజిటర్స్ 9.5 lakhs వచ్చేవాళ్ళు అనమాట. బట్ 2023కి వచ్చే ముందుకి అది 4.5 lakhs అయిపోయింది. అంటే 60% డ్రాప్ అనమాట. అంటే క్లియర్ గా ఇంటర్నేషనల్ టూరిస్ట్ రావడము తగ్గిపోయింది. బట్ డొమెస్టిక్ వాళ్ళైతే ప్రాబ్లం లేదు, మోర్ ఆర్ లెస్ సేమ్ గానే ఉంది అని చెప్తున్నారు అనమాట. బట్ ఈ టూరిస్ట్ అన్ని అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే శ్రీలంకకో, వియత్నాంకో, థాయిలాండ్ కి వెళ్తున్నారని చాలా మంది చెప్తున్నారు. ఎందుకు రీజన్స్ అనేది కొద్దిగా చూద్దాం. జనరల్ గా ఎనీ టూరిస్ట్ ప్లేస్ పాపులర్ అవ్వాలి అంటే రికరింగ్ టూరిస్ట్ వస్తూ ఉండాలన్నమాట. బట్ గోవాలో అలా జరగట్లేదు అని అంటున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. పీక్ టైంలో కూడా 15% బుకింగ్స్ తగ్గిపోయాయి అని లెక్కలు చెప్తున్నాయి. ఈవెన్ షాక్ ఓనర్స్ కూడా ఆ బజ్ అయితే పీక్ టైంలో లేదు అని మాట్లాడుతున్నారు. అసలు గోవాకి టూరిజం ఎలా స్టార్ట్ అయింది అంటే 1970లో స్టార్ట్ అయింది. హిప్పీస్ అనే వాళ్ళు గోవాకు వచ్చేవాళ్ళు అనమాట. హిప్పీస్ అంటే ఎవరంటే చాలా కంట్రీస్ లో ఈ కన్వెన్షనల్ లైఫ్ స్టైల్ గా, ట్రెడిషనల్ గా ఉండే లైఫ్ స్టైల్ కి వాళ్ళకి నచ్చక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చి పీస్ఫుల్ గా ఉండేదానికి ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ వెతుక్కుంటారు. ఆ విధంగా గోవాకు వచ్చేవాళ్ళు అనమాట. గోవాలో ఏంటంటే ఈ షాక్స్ అంటారు, అంటే మన గుడిసెల్ లాంటివి ఈ ఓనర్స్ అంతా గుడిసెలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అక్కడ వచ్చి వాళ్ళు సేద తీరి ఆ తర్వాత ఆ ఇసుకలో ఉండి ఆ సన్ కింద కూర్చొని నెక్స్ట్ వాళ్ళు డ్రింక్స్ తీసుకుంటూ అలా ఇలా వాళ్ళు టైం పాస్ చేస్తుంటారు. నేచర్ కి దగ్గరగా ఉండాలి అని అనుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఈ షాక్స్ వల్ల గోవా పాపులర్ అయింది. ఆ తర్వాత బీచ్ సైడ్ పబ్స్ వచ్చాయి, కొద్ది వైబ్రెంట్ లైఫ్ స్టైల్ కూడా వచ్చింది. తర్వాత క్యాసినోస్ అవి ఇవి కూడా వచ్చాయి. ఇంకా ఎక్కువ టూరిస్ట్ ని ఆకర్షించాలని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎక్కువ బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ ఈవెన్ చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే ప్రొవిజన్ కల్పించారు. ఆ తర్వాత చాలా లగ్జరీస్ రిసార్ట్స్ వచ్చాయి. సో దీంతో ఏమైందంటే ఈ రష్యన్స్ కానీ వీళ్ళు అక్కడ వాళ్ళకు వెదర్ ప్రాబ్లం వల్ల, అంటే ఎక్కువ చలి ఉంటుంది, అంటే
వాళ్ళు భరించలేని చలి ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఏం చేశారు అంటే ఆ టైంలో వేరే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి కొద్దిగా వామ్ ఉండే వెదర్ కి వెళ్ళి సేద తీరాలని అనుకుంటారు. సో వాళ్ళు ఎక్కువగా గోవాకి రావడము మొదలు పెట్టారు. ఇండియన్ మూవీస్ వల్ల కూడా గోవా చాలా పాపులర్ అయింది. మీకు 3 ఇడియట్స్ కానీ చాలా తెలుగు మూవీస్ లో కూడా గోవా ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అనుకుంటే ఫస్ట్ ట్రిప్ ఏముంటుంది, గోవాకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం వచ్చామంటే ఫ్రెండ్షిప్ బాగున్నట్టు లెక్క. కోవిడ్ తర్వాత గోవాకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఓవర్ డెవలప్మెంట్. గోవా స్టేట్ చాలా చిన్నది, చాలా మందిని ఇది అకామిడేట్ చేయలేదన్నమాట. దాంతో ఏమైపోయాయి, బీచ్లన్నీ ఓవర్ క్రౌడెడ్ అయిపోయాయి, నేచురల్ ఎకో సిస్టమ్ దెబ్బతినింది, రోడ్స్ అన్ని జామ్ ప్యాక్ అయిపోయాయి. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే కాస్ట్ పెరిగిపోవడము, కాంపిటీషన్ ఎక్కువ అవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ లో వాళ్ళు సేమ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, బట్ కాస్ట్ తక్కువ ఉందన్నమాట. అందుకోసం మేము ఒక ఎగ్జాంపుల్ గా కంపేర్ చేసి చూసాము. హోటల్స్ కంపేర్ చేస్తే జనవరి 11th కి గోవాలో 5,000 పడితే వియత్నాంలో 2,400 పడుతుంది. అదే థాయిలాండ్ లో అయితే 3,000 పడుతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ రీజన్స్ తో చాలా మంది ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఆ కంట్రీస్ కి ఆకర్షితులు అవుతున్నారు. సైబర్ ఫ్రాడ్ కూడా ఒక ఇష్యూనే. అంటే మీనింగ్ ఏంటి, ఎవరైనా టూరిస్ట్ హోటల్స్ బుక్ చేసేటప్పుడు ఏదైనా ట్రాన్స్పోర్ట్ బుక్ చేయాలంటే మామూలుగా ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేస్తుంటారు అనమాట. పీక్ టైంలో పాపులర్ వెబ్సైట్స్ లో కంపల్సరీ దొరకవు, బుకింగ్ అయిపోయి ఉంటాయి. అందుకోసం వేరే వెబ్సైట్ సెర్చ్ చేస్తారు. ఆ వెబ్సైట్స్ ఫేక్ ఉంటున్నాయి. అవి వాళ్ళు గోవాకి రీచ్ అయిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదు. ఈవెన్ హోటల్స్ కూడా చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. ఈ విధంగా చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయని సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు అనమాట. దీనికి గవర్నమెంట్ నుంచి ఏం చేయగలదు అంటే గవర్నమెంట్స్ చాలా యాడ్స్ అయితే ఇస్తున్నారు, బట్ అవి ఇండియన్స్ కి అయితే తెలుస్తాయి. అంటే మీనింగ్ ఏంటి, ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దు, ఇలాంటివి చాలా యాడ్స్ అయితే ఇస్తున్నారు. किसी भी अनजान व्यक्ति से अपने बैंक और कार्ड डिटेल्स जैसे कि पासवर्ड, ओटीपी, सीवीवी जैसी निजी जानकारी बिल्कुल भी शेयर न करें। బట్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి, ఇవన్నీ తెలియవు కదా. ఇంకోటి ఏంటంటే ఈవెన్ హోటల్స్ లో కూడా వచ్చిన తర్వాత చార్జెస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే హిడెన్ చార్జెస్ అన్ని ఎక్స్ట్రా పడిపోతున్నాయి. నాట్ ఓన్లీ బెడ్ చార్జెస్ అన్నమాట, చాలా చాలా హిడెన్ చార్జెస్. ముందు చెప్పిన ప్రైస్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ప్రైస్ వేరేగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ట్రాన్స్పోర్టేషన్. ఎవరికైనా టూరిస్ట్ కి ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యము. మామూలుగా టూరిస్ట్ ఎలా వస్తారు, చాలా వరకు ఫ్లైట్స్ లో వస్తారు. సో ఫ్లైట్ దిగంగానే వాళ్ళకి క్యాబ్ ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి అని అనుకుంటారు అనమాట. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కానీ బస్సులు ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ. అందుకు వాళ్ళు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుందామంటే ఈ ఓలా, ఊబర్, పాపులర్ అయితే ఉండవు అనమాట. అక్కడ ఒకటి గోవా మైల్స్ అని లోకల్ యాప్ గవర్నమెంట్ దే ఉంది, బట్ అది కూడా పెద్దగా యూజ్ లేదు అని టూరిస్ట్ అయితే చెప్తున్నారు. ఎందుకు యూజ్ లేదు, చాలా మందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఆ యుఎక్స్ కూడా అంతగా బాగలేదు, యూఐ కూడా బాగలేదు అని చాలా మంది యూజ్ చేసేదానికి స్ట్రగుల్ అవుతున్నారని మాట్లాడుతున్నారు. దాని తర్వాత లోకల్ క్యాబ్స్ పైన వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. లోకల్ క్యాబ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు జన్మ హక్కుగా ఫీల్ అయ్యి 10 రూపాయలు 30 రూపాయలుగా తీసుకుంటున్నారు. సో అక్కడే టూరిస్ట్ కి ఏమవుతుంది, వీళ్ళంతా చీటర్స్ అనే మైండ్ సెట్ అక్కడే వస్తుంది. నేను చెప్పట్లేదు, సోషల్ మీడియాలో వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ పోస్ట్ చూడండి. कार रेंट पे ली थी और वो जो ओनर्स थे दे वर वेरी रूड एंड उन्होंने बहुत पैसे वैसे हम लोग के ऑलमोस्ट 15,000 हम लोग के एक छोटे से स्क्रैच के लिए थे. सो इट वाज लाइक एज अ टूरिस्ट आई डिडंट लाइक दैट कि मतलब वो फ्रेंडलीनेस नहीं थी. ట్రాన్స్పోర్ట్ లో పాజిటివ్ గా చెప్పుకునే విషయం ఏంటంటే 2-వీలర్ బైక్స్ అక్కడ ఎక్కువగా దొరుకుతాయి, బట్ చాలా మంది యూజ్ చేస్తుంటారు కూడా. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గ్రూప్ వెళ్ళినప్పుడు 2-వీలర్ బైక్స్ సరిపోవు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ డ్రైవింగ్ తెలిసి ఉండాలి కదా. ఎంతమందికి డ్రైవింగ్ తెలిసి ఉంటుంది. ఈవెన్ 2-వీలర్స్ లో కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే బైక్ రిటర్న్ ఇచ్చేటప్పుడు స్క్రాచెస్ పడ్డాయి, ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది అని చెప్పేసి అమౌంట్ కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. లోకల్స్ టూరిస్ట్ అంటే విసుక్కుంటున్నారు. ఎందుకంటే టూరిస్ట్ మనం గోవా అంటే ఏం చేస్తున్నారంటే అక్కడికి పోయి విచ్చలవిడితనం అయిపోతుంది కదా. సో వాళ్ళు వేరే వాళ్ళు మా ఊరికి వచ్చి ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కొన్ని కంట్రీస్ లో వీసా ఆన్ అరైవల్ ఉంది. శ్రీలంక, వియత్నాము ఇలాంటి కంట్రీస్ లో వీసా ఆన్ అరైవల్ ఉంది. బట్ ఇండియాకి టూరిస్టులు రావాలంటే డాక్యుమెంట్స్ ఎక్కువ సబ్మిట్ చేయాలి, కొద్ది ప్రాసెస్ కాంప్లెక్స్ అని కొంతమంది టూరిస్ట్ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ ఏమి అని మనం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ గురించి వాళ్ళు లోకల్ ట్రైన్స్ పెట్టచ్చు. దాని తర్వాత మెట్రో ఎలాగూ లేదు కాబట్టి పెట్టచ్చు. ఈ ఓలా, ఊబర్ క్యాబ్స్ ని ఇట్లాంటి పాపులర్ వాటిని ఎంకరేజ్ చేయొచ్చు.
ఫేక్ వెబ్సైట్ల పైన గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్ పెట్టి అవి లేకుండా చేస్తే మాత్రం టూరిస్ట్కి చాలా యూస్గా ఉంటుంది. లోకల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కొన్ని రూల్స్ పెట్టాలన్నమాట. టూరిస్టులు అయినా కానీ కొన్ని రూల్స్ పెడితే ఇంటర్నేషనల్ అయినా డొమెస్టిక్ అయినా అందులో ఆ రూల్స్ పాటిస్తే ఎంజాయ్ చేయకూడదు అని ఎవరు చెప్పట్లేదు, ఎంజాయ్ చేయండి, బట్ రూల్స్ పాటిస్తూ ఎంజాయ్ చేస్తే ఆ లోకల్ వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా ఉండేటట్లు గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది.